యూనివర్సిటీలో లోకేష్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంత ఘనంగా నిర్వహించారంటే విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యే విధంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. కార్లు, బైకులు, వాళ్ళ క్యాడర్ని మొత్తం సమీకరించి యూనివర్సిటీ ప్రధాన ద్వారాల ముందు పిల్లలెవరూ బయటికి రాకుండా భారీ కేకులు తీసుకొచ్చి కార్యకర్తలు, నాయకులు హాజరై పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకల సందర్భంగా హల్చల్ చేశారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారమే కాదు, యూనివర్సిటీ లోపల కూడా డిపార్ట్మెంట్స్ లో అనేక డిపార్ట్మెంట్లో పుట్టినరోజు వేడుకలు, కేకులు కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళు కూడా అందులో పాల్గొని పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలు రాజకీయాలకు సంబంధం లేని, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విద్యా సంస్థల్లో ఎందుకు నిర్వహిస్తున్నారు అని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? యూనివర్సిటీలని, విద్యా సంస్థల్ని రాజకీయ కేంద్రాలుగా ఈరోజు వాడుకుంటుంది. మీ రాజకీయ కార్యకలాపాల కోసం మా విద్యార్థుల భవిష్యత్తుతోటి, మా విద్యార్థుల అకాడమిక్ వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మీ పుట్టినరోజు వేడుకలు ఎందుకు అక్కడ నిర్వహించారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. యూనివర్సిటీలో ఉన్న కొంతమంది ఆచార్యులు, ప్రొఫెసర్సే స్టూడెంట్స్ ని తీసుకొని టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్లి రక్తదాన శిబిరం నిర్వహిస్తే రక్తదానం ఇచ్చేసి వచ్చారు. ఎందుకంత పర్టికులర్ గా మీరు పర్సనల్ గా తీసుకొని ఒక రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలకి ఒక విద్యా సంస్థ నుంచి ప్రతిష్టాత్మకమైన నాగార్జున యూనివర్సిటీ పిల్లల్ని తీసుకుని వెళ్లి రక్తదానం చేయించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఈ అవసరాన్ని టీడీపీ నేతలు కల్పించారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీల్ని ఉండనివ్వడం లేదా అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాగార్జున యూనివర్సిటీ కాదు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్ని ఒక రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించుకుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక డే 1 ఏం చేశారు? గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపాయింట్ అయిన 18 మంది వైస్ ఛాన్సలర్ని ఒకేసారి రాజీనామాలు చేయించారు. పోనీ మీరు వెంటనే విత్ ఇన్ 1 month లో ఈ వీసీల నియామకాన్ని చేపట్టారా అంటే ఇప్పటి వరకు చేపట్టలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది. ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీగా ఉంది. 19 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ వీసీని మీరు ఎందుకు అపాయింట్ చేయలేకపోయారు వైస్ ఛాన్సలర్ పోస్ట్ ని? ఈరోజు ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ గాని, అదేవిధంగా ఎస్కేయు అనంతపురం యూనివర్సిటీ గాని వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3 యూనివర్సిటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పాలక మండలి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఒక్కటంటే ఒక్కటి కూడా జరపలేదు. మరి యూనివర్సిటీలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నీ ముందుకు నడవాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం కావాలి. కౌన్సిల్ తీర్మానం లేకుండా, కౌన్సిల్ సమావేశాలు జరపకుండా యూనివర్సిటీల నిర్వహణని ఈ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది? అంటే యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాలరాసి డైరెక్ట్ పొలిటికల్ యాంగిల్లోనే ఒక రాజకీయ కార్యకలాపాల పాలనని ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తుంది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒక్క కౌన్సిల్ సమావేశాలు కూడా నిర్వహించకుండా 19 నెలల పాటు ఈ ప్రభుత్వం రాజకీయ పాలన యూనివర్సిటీల్లో చేస్తుంది. స్వయం ప్రతిపత్తి లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యూనివర్సిటీల్లో అపాయింట్ అయిన వీసీలు గాని, రిజిస్ట్రార్లు గాని ఎవరు అనంటే విద్యావేత్తలు, విద్యారంగంలో అపార అనుభవం ఉన్న వాళ్ళు. రాజకీయాలకు సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నియామకం చేపట్టి యూనివర్సిటీల్ని పారదర్శకంగా నిర్వహణ సాగే విధంగా, వాటిల్లో అనేక ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా, వాటిలో కొత్త స్కిల్ డెవలప్మెంట్ ని పెంపొందించే విధంగా విద్యార్థులు ప్రయత్నించారు. ఈ ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లో 50% ప్లేస్మెంట్స్ కూడా జరగడం లేదు. క్యాంపస్ సెలక్షన్స్ లేవు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. పైగా యూనివర్సిటీల్ని లోకేష్ గారి బర్త్డే వేడుకలకి, పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్రహ్మోత్సవాలకి, ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీని
గీతం యూనివర్సిటీకి అప్పగించారా ఈ ప్రభుత్వం అన్నట్టు వ్యవహరిస్తా ఉంది. యూనివర్సిటీలో నిన్నగాక మొన్న విద్యార్థులు సంక్రాంతి సెలవులు అయిపోయి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే ఆంధ్ర యూనివర్సిటీలో మెస్ ఓపెన్ చేయలేదు. విద్యార్థులు ఆకలి కేకలతో అలమటించారు. మరి నారా లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారు? వాటికి బర్త్డే, రాజకీయ నాయకుల బర్త్డే వేడుకలకి అవకాశం లేకుండా పారదర్శకంగా స్వయం ప్రతిపత్తిగా అందరికీ ఒక ప్రాధాన్యతనిచ్చే విధంగా పాలన గత 5 ఏళ్లలో జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించారు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు జేఎన్టీయూ అనంతపురంలో ప్రత్యక్షంగా యూనివర్సిటీ వీసీ, యూనివర్సిటీ రిజిస్టర్ ఇద్దరు కలిసి విద్యార్థుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు జరిపారు. మీరెందుకు రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకల్ని యూనివర్సిటీలో జరుపుతున్నారు? దీని ఉద్దేశం ఏంటి? యూనివర్సిటీని రాజకీయ కేంద్రాలుగా చేసి ఓట్లు దండుకునే కేంద్రాలుగా మార్చి విద్యార్థులకు ఎటువంటి సృజనాత్మకత లేకుండా, విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించకుండా, విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా తయారు చేస్తుందంటే, రాజకీయ కేంద్రాలని కేవలం తమ కార్యకలాపాలు, పుట్టినరోజు వేడుకలకి, పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలకి, మీ పార్టీ కార్యకలాపాల కోసం యూనివర్సిటీల్ని వేదికగా మీరు చేస్తారా? వేదికగా ఎందుకు మార్చుకుంటున్నారు నారా లోకేష్ గారని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.